అక్షర పరబ్రహ్మయోగం 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. మరోసారి, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. ఈ శరీరంలోని జీవుడు బయటకు పోవడానికి 9 దారులు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే నవరంధ్రాలు. వాటి నుంచి ప్రాణశక్తి బయటికి వెళ్ళనీయకుండా కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి పరబ్రహ్మం ధ్యానిస్తే సహస్రార చక్రం గుండా కపాలమోక్షం జరిగి జీవుడు బయటకు వెళ్ళడం వల్ల మోక్షం లభిస్తుందని పెద్దలు చెప్తారు. ఏటో ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది. సాధారణంగా ఎవరికి ఇలా జరగదు. నవరంధ్రాల్లో ఏదో ఒక దారి నుంచి ప్రాణం పోతుంది. తర్వాత శరీరాన్ని దహనం చేసేటప్పుడు మాడు బగిలి చప్పుడు వచ్చిందంటే శ్మశానానికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ చప్పుడు కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ చప్పుడు రాగానే కపాలమోక్షం జరిగింది పదని అంటూ బయలుదేరుతారు. మోక్షం, కపాలమోక్షం ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే, శరీరం వదిలినా బతికున్నప్పుడు జీవుడు వాసనల్ని మనస్సు చిత్తం రూపంలో మోస్తూ ఉంటుంది. ఈ జీవితంలో రకరకాల బాధలు, సంతోషాలు అవన్నీ కూడా జ్ఞాపకాల రూపంలో మోస్తూ ఉంటుంది. నాది ఈ కులం, ఈ అంతస్తు, ఈ ఉద్యోగం, నేను ఇలా ఉండేవాడిని, ఇలా గొప్ప పనులు చేసేవాడిని, ఇంకా తన టేస్ట్లు, ఇవన్నీ కూడా టేస్ట్ బట్టలు కాలిపోయినా ఆ టేస్ట్లు మాత్రం మనసు మోస్తూనే ఉంటుంది. అది జీవుడికి అంటిస్తుంది. శరీరం నుంచి వేరుపడ్డాక కూడా అనంతవాయువుల్లో కలిసినా ఆ టేస్ట్ని జీవుడిలోనే ఉండి పరమాత్మలో కలవనీయు, తన ఐడెంటిటీ అలాగే నిలబెడతాయి. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? జ్ఞాపకాలు జరిగే మెదడులోనే. సరే, మనసు అంటున్నాం. శరీరం మొత్తం వెతికినా కూడా మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఇందులో మంచి మనసు, చెడ్డ మనసు, తెల్ల మనసు, కుళ్ళు మనసు ఇలాంటి పేర్లు కూడా పెడుతుంటాం. తలకి దెబ్బ తగిలిందంటే ఈ మనసు ఎట్టిపోతుందో ఎవరికి తెలియదు. తన భార్యని, అద్దంలో తన మొహాన్ని కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. ఇంకేం మనసు, ఇంకేం జ్ఞాపకం. సరే, మెదడులోనే మనసు కనిపించకుండా ఉందనుకుంటే మనం రోజు చూసే కోడి, మేక, పంది ఇలాంటి జీవులన్నిటికీ మనసు ఉందా లేదా అది తెలియదు. వాటికి మెదడు మాత్రం ఉంది. వాటికి జ్ఞాపక శక్తి ఉంది. కొన్ని జీవులు కనపడితే తినాలని, కొన్ని జీవులు కనపడితే పారిపోవాలని, వేటాడాలని, ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని, ఇవన్నీ వాటికి ఉంది ఆ జ్ఞాపక శక్తి. కాకపోతే మనిషికి వరుసలో కష్టాలు వచ్చినాయి అనుకోండి, లేదా వరుసలో సుఖాలు వచ్చినా ఖాళీగా ఉన్నప్పుడు బాగా నెమరేసుకుంటుంటాడు. లేదా ఇంకొకరికి చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం. నిన్న లభించింది ఏదో ఇవాళ లేదని బాధపడటం. పోని లభించింది అది తన గొప్ప అని ఫీల్ అవ్వడం. ఇదే మనసు చేసే పని, ఎంతకన్నా ఏం లేదు. పోని ఏదో బతుకుతున్నా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అన్న సినికల్ థాట్స్ రావడానికి కూడా ఈ మనసే కారణం. ఇదంతా కూడా తల్లోనే జరుగుతుంది కాబట్టి పుర్రికి ఇంత ప్రాధాన్యత. పుర్రికో బుద్ధి జెఫ్ఫకో రుచి అనే సామెత కూడా ఇందుకే పుట్టుంటుంది. రోజులు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువు తలను చూస్తే కనుక మాడు పల్చగా ఉండి మెత్తగా ఉండి అక్కడ నాడి కొడుతూ ఉంటుంది, కిందకి మీదకి ఆడుతున్నట్టుగా కనపడుతుంది. అది మెల్లగా ఆ శిశువుతో పాటు శరీరం పెరిగి గట్టిపడిపోతుంది. ఆ శిశువు ముసలిగా అయ్యి ప్రేతం అయ్యాక అది భేదనం జరగకపోతే వాడికి మోక్షం లభించదు. దానంతరగది భేదనం ఎవరికి జరుగుతుంది? మహామహా యోగులకు కానీ జరగదు. అది సాధారణంగా ఎవరికి జరగదు. అందుకని కనీసం అగ్ని సంస్కారం జరిగినప్పుడు పుర్రె పెంకు పగిలిన ఆ జీవుడి జ్ఞాపకాలన్నీ కొంచెమైనా నశిస్తాయని చెప్పి కపాలమోక్షం అని పేరు పెట్టి ఆ తంతు నిర్వహిస్తుంటారు. అది మన ఆచారంలోని గొప్పతనం.